నమో భగవతే హయగ్రీవాయ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈరోజు మనం ఓంగి ఉలగలంద అనే 3వ పాశురాన్ని చూద్దాం. మొదటి పాశురంలో లక్ష్యం శ్రీకృష్ణుడే, ఉపాయం శ్రీకృష్ణుడే అని నిర్ణయించబడింది. 2వ పాశురం ద్వారా ఆ వ్రతకాలంలో చేయవలసిన నియమాలను తెలుసుకున్నాం. ఇక ఈ 3వ పాశురం ఓంగి ఉలగలంద ద్వారా గోదాదేవి మన వ్రతానికి లభించే ఫలితాన్ని, ఆ ఫలితం యొక్క ఉదారతను వివరిస్తున్నారు. ఆ ఫలితం గోపికలకు మాత్రమే కాదు, లోకమంతటికి సుఖాన్ని, అఖండ సమృద్ధిని ఇస్తుంది. ఈ పాశురంలో సమృద్ధి అంటే ఎలా ఉండాలో ఆండాళ్ తల్లి మనకు చూపిస్తుంది. సంపదలు వృద్ధి చెందాలని భావించేవారు ఈ పాశురాన్ని నిత్య పూజలో భాగంగా మార్చుకుంటే విశేష ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా పిల్లల పుట్టినరోజు సందర్భంగా, దీపావళి ముందు రోజు, భోగి మంగళహారతులు ఇచ్చే సమయంలో ఈ పాశురాన్ని చదువుతూ హారతి ఇస్తే ఎంతో శుభం కలుగుతుంది. ఈ పాశురంలో కీర్తించబడిన త్రివిక్రముని లీలను అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఆనాటి వామనావతార ఘట్టాన్ని స్మరించుకోవాలి. అది నర్మదా నదీ తీరం బలిచక్రవర్తి చేస్తున్న యజ్ఞం చివరి రోజు. ఆ యజ్ఞవాటికలోకి శ్రీ మహావిష్ణువు ముద్దులొలికే వామనుడుగా వచ్చాడు. అప్పుడే ఉపనయనం చేసుకున్న బ్రహ్మచారి తన చేతనున్న తాటాకు గొడుగు కూడా విడవలేదు. ఆయనే యజ్ఞస్వరూపుడు కనుక యజ్ఞకృత్ యజ్ఞి అయి ఆయన అడుగు పెట్టగానే యజ్ఞగుండాలలో అగ్నులు ఒక్కసారిగా ఉప్పొంగి ప్రజ్వరిల్లాయి. దివ్య తేజస్సుతో వామనుడు నడిచి వస్తుంటే ఋత్వికులు సైతం ఆహుతులు ఇవ్వడం మరిచిపోయారు. అలా నడిచి వచ్చిన స్వామి బలిచక్రవర్తిని కేవలం 3 అడుగుల నేల దానమడిగాడు. బలిచక్రవర్తి దానజలం దారపోశాడో లేదో, వెంటనే ఆ వామనుడు సత్యలోకం దాకా నిండిన త్రివిక్రమునిగా పెరిగిపోయాడు. ఇక్కడి నుండే గోపికలు ఆ త్రివిక్రముని కీర్తిస్తూ మన 3వ పాశురాన్ని ప్రారంభిస్తున్నారు. ஓங்கி உலகளந்த உத்தமன் பெயர் பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கென்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கி பெருஞ்சலோடு சென்னலோடு கயறுகளார் ஓங்கி வயல் போதில் புதையவனு கண்படுப்பா தேங்காதே புத்தியறந்து சீர்த்த முலை வத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோரெంభావాయ్. బలిచక్రవర్తి నుండి దానము స్వీకరించి 3 లోకాలను కొలిచిన త్రివిక్రముని దివ్యనామాలను గానం చేస్తూ గోపికలు వ్రతస్నానం చేయడం వల్ల దేశమంతటా శుభాలు కలగాలని కోరుకుంటున్నారు. ఈ వ్రతం కారణంగా నెలకు 3 సార్లు వానలు పడి ఈతి బాధలు తొలగి పంటలు సమృద్ధిగా పెరిగి కలువపూలలో తుమ్మెదలు నిద్రపోయేంత సస్య సమృద్ధి ఉండాలని, అలాగే పాలు ఇచ్చే గోవులు అధికమై వాటి పొదుగులు నిండి క్షీర సమృద్ధితో పాటు శాశ్వతమైన సంపద దేశమంతా నిండాలని ఆకాంక్షిస్తున్నారు. ఇది ఈ పాశుర సారాంశం, ఈ పాశుర తాత్పర్యం. ఇక ఈ పాశురంలోని విశేషాలను గమనిద్దాం. ఈ పాశురంలోని మొదటి పాదంలోని మొదటి వాక్యం ఓంగి ఉలగలందా ఉత్తమన్ పేర్పాడి అంటే పెరిగి లోకాలను కొలిచిన పురుషోత్తముని పేరును పాడుతూ మేము ఈ వ్రతం కోసం స్నానం చేస్తాము అని తాత్పర్యం. ఈ వాక్యంలో ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి అనే 4 పదాలకు ఆచార్యుల వారు విశేషమైన వ్యాఖ్యానం చేశారు. స్థాళీపులాక న్యాయంగా మనం దాన్ని పరిశీలిద్దాం. ఓంగి అంటే పెరిగి. ఇక్కడ పెరిగిందేంటి? స్వామి యొక్క వాత్సల్య గుణం పెరిగింది. పరమాత్మతత్వం నిర్వికారం అంటే పుట్టడం పెరగడం తెలియనివాడు. కానీ లోకాన్ని రక్షించడానికి
భక్తులపై ఉన్న అపారమైన వాత్సల్యం వల్లనే ఆ నిర్వికారుడు సైతం వామనుడుగా పుట్టి త్రివిక్రముడుగా పెరిగి వికారం పొందాడు. ఇలా పుట్టి పెరగడం కేవలం జీవుల శ్రేయస్సు కోసం మాత్రమే. ఇక్కడ మనం వికారం అంటే మార్పు చెందడం అనే అర్థం చెప్పుకోవాలి. ఇక తరువాతి పదం ఉలగలంద అంటే లోకాలను కొలిచిన. ఈ పదం త్రివిక్రముని లీలను సూచిస్తుంది. లోకాన్ని అన్యాయం నుండి రక్షించడం కోసం వామనుడుగా వచ్చి 3 లోకాలను 2 పాదాలతో కొలిచిన అద్భుత ఘట్టమిది. భగవంతుని జగద్రక్షణ తత్పరతను గోపికలు ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. కంచిలో ఉన్న త్రివిక్రమ స్వామిని ఉలగలంద పెరుమాల్ అంటారు. అంటే లోకాలను కొలిచిన స్వామి అని అర్థం. ఎప్పుడైనా కంచి వెళ్ళినప్పుడు ఈ స్వామిని తప్పక దర్శించుకోవాలి. ఇక తరువాతి పదం ఉత్తమన్ అంటే ఉత్తముడు, పురుషోత్తముడు. ఉత్తమన్ అంటే ఎలాంటి దోషాలు లేనివాడు. ఆయన ఉత్తమత్వాన్ని ఆచార్యులు 3 విధాలుగా పేర్కొన్నారు. 1 సులభత్వ ఉత్తమత్వం, భక్తుల కోసం తన ఉన్నత తత్వాన్ని తగ్గించుకొని పరిమిత రూపం స్వీకరించడం. 2 జాతిని మార్చుకున్న ఉత్తమత్వం, రాజవంశంలో పుట్టినప్పటికీ భక్తుల కోసం గొల్లవాడుగా ఉండడాన్ని అంగీకరించడం. ఇక 3 ప్రతిజ్ఞానిష్టలో ఉత్తమత్వం, దండకారణ్యంలో ఋషులకు ఇచ్చిన మాట కోసం ప్రాణాన్ని అయినా వదిలిపెడతాను, కానీ ప్రతిజ్ఞను మాత్రం వదలను అని చెప్పాడు శ్రీరామచంద్రుడు. ఇతరులను రక్షించడానికి ఇచ్చిన మాటను స్థిరంగా నిలబెట్టుకోవడం, ఈ నిష్టయే శ్రీరామచంద్రుని అద్భుతమైన ఉత్తమత్వం. ఈ విధంగా ఉత్తమన్ అనే మాటను ఆచార్యులు 3 అవతారాల సాక్షిగా నిరూపించారు. ఇక చివరి పదం పేర్పాడి అంటే పేరును పాడి భగవన్నామ సంకీర్తన చేసి అని అర్థం. గోపికలు ఈ నామ సంకీర్తననే తమ వ్రతానికి ప్రధాన ఉపాయం అని ప్రకటిస్తున్నారు. భగవన్నామం కేవలం శబ్దం కాదు, అది స్వామి యొక్క కళ్యాణ గుణాలను మన మనసులో అనుభవానికి తెస్తుంది. త్రివిక్రముని పేరు పాడడం ద్వారా ఆయన కరుణాపూరిత గుణం తమకు వ్రతఫలం ఇస్తుందని గోపికలు బలంగా విశ్వసిస్తున్నారు. ఇక తరువాతి వాక్యానికి వస్తే, నాంగల్ నంబావై కుచ్చాత్తి నీరాడినాల్, మేము మా వ్రతం కోసమని స్నానం చేస్తే లోకమంతా సుఖంగా ఉంటుంది అని తాత్పర్యం. గోపికలు మేము మా వ్రతం అని చెప్పుకోవడం తమ భక్తిపై ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తుంది. శ్రీకృష్ణ భగవానుడే మాకు ఫలం మరియు సాధనం కూడా. ఆయన్ని పొందేదాకా ఊరికే ఉండలేక కీర్తన చేయడానికి దొరికిన అవకాశమే ఈ వ్రతం. ఈ వ్రతం మా వ్యక్తిగత లాభాల కోసం కాదు, లోకమంతా క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో చేయబడుతోంది. మేము మా విరహతాపం తగ్గడం కోసం ఈ వ్రతంలో స్నానం చేస్తే ఆ పుణ్యం యొక్క ఫలితం లోకానికంతటికీ విస్తరిస్తుంది. లోకుల కోసం వామనుడు భిక్ష అడిగినట్లు మేము కూడా లోకక్షేమం కోసమే ఈ వ్రతం చేస్తున్నాము అని గోపికలు తమ నిష్టను ప్రకటిస్తున్నారు. ఇక 3వ వాక్యం, తీంగునిల్ల నాడెల్లాం తింగల్ ముమ్మారి పయ్యదు. ఈతి బాధలు లేకుండా పోయి దేశమంతా నెలకు 3 సార్లు వర్షం పడుతుంది. ఈ వ్రతం వల్ల లోకంలో పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి అని తాత్పర్యం. గోపికల వ్రతం వల్ల దేశంలో ఉన్న ఈతి బాధలు తొలగిపోతాయి. ఈతి బాధలు అంటే కరువు కాటకాలు. ఇవి 6 రకాలు: అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలుకలు, మిడతలు, రాజులు. ఇన్నింటి కారణంగా కరువు వస్తుంది. గోపికలు చేసే వ్రతం వల్ల ఆ కరువు రాకుండా ఆగిపోతుంది. నెలకు 3 సార్లు వర్షం పడుతుంది. ఈ వానలు ధర్మం, అర్థం, కామం అనే 3 ముఖ్య పురుషార్థాలకు సరిగ్గా ఉపయోగపడాలని గోపికల కోరిక. ఈ సమృద్ధి కేవలం వ్రతం వల్ల కాదు,
ఇది శ్రీకృష్ణుని కటాక్ష విశేషం. లోకంలోని జీవులంతా సుఖంగా ఉండాలనేది శ్రీకృష్ణుడి గుణం కాబట్టి గోపికలు ఆ అనుగ్రహ ఫలాన్ని లోకానికంతటికీ పంచుతున్నారు. అందుకే వారి వ్రతం వల్ల లోకం సుభిక్షంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక 4వ వాక్యం. ఓంగు పెరం షెన్నెల్ ఊడు కయల్ ఉగల, బాగా పెరిగిన వరిచేల మధ్య చేపలు త్రుళ్ళి పడుతుంటాయి అని ఈ వాక్యానికి తాత్పర్యం. గోపికల వ్రతం వల్ల వర్షాలు బాగా కురిసి వరిచేలు పెరిగి త్రివిక్రమునిలా ఆకాశమంత పొడవుగా కనిపిస్తున్నాయి. పైన చేలు కింద సమృద్ధిగా నీరు, దట్టమైన చేల మధ్య దారి లేక కింద నీటిలో ఉన్న చేపలు సంతోషంతో ఎగిరి ఎగిరి ముందుకు దూకుతుంటాయి. గోపికలకు బాగా ఎదిగిన ఈ చేలు త్రివిక్రమునిగా ఎగిరే చేపలు త్రివిక్రముని చూసి సంతోషించే దేవతలుగా కనిపిస్తున్నారు. ఈ వ్రతం వల్ల సస్య సమృద్ధి ఎంత ఆనందకరంగా ఉంటుందో దీని ద్వారా చెబుతున్నారు. ఇక 5వ వాక్యం. పూంగు వలై పొదిల్ పొరివండు కన్ పడుప్ప, అందమైన కలువపూలలో మెరుస్తున్న తుమ్మెదలు ఒకదానితో ఒకటి కలహించుకొని మత్తుగా నిద్రిస్తుంటాయి. వర్షాలు సమృద్ధిగా పడడం వల్ల పొలాల్లో కలువపూలు బాగా పూచాయి. ఈ పాదంలో సస్య సమృద్ధి పరాకాష్ఠకు చేరుకుంది. ఆ కలువల్లోకి తుమ్మెదలు చేరి తేనె తాగి మత్తెక్కి మైమరచి నిద్రపోతున్నాయి. కింద చేపలు కదలడం వల్ల కలువపూల కాడలు కదిలి తుమ్మెదలు ఉయ్యాలలో పడుకున్న రాజకుమారులా హాయిగా నిద్రపోతున్నాయట. ఈ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. నిద్రలేచిన తుమ్మెదలు తాము పువ్వుల్లో బందీలమయ్యామని తెలుసుకొని ఒకదానితో ఒకటి గొడవ పడుతుంటాయి. ఈ చిన్నపాటి కలహం ఆ ప్రాంతంలోని తిరుగులేని సంపదకు నిదర్శనం. ఇక్కడితో పొలాల సమృద్ధి పూర్తయింది. ఇప్పుడు గోపికలు వ్రేపల్లెలోని పాడి గొప్పతనాన్ని చెబుతున్నారు. ఇక 6వ వాక్యం. తేంగాదే పుక్కిరిందు షీర్ తమ్ములై పత్తివాంగా, జంకకుండా కొట్టంలోకి ప్రవేశించి స్థిరంగా కూర్చొని బలిసిన చనుకట్లను పట్టి పాలు పిండగా అని ఈ వాక్యానికి తాత్పర్యం. గోపికలు తమ వ్రతం వల్ల కలిగే గో సమృద్ధిని వివరిస్తున్నారు. ఆవులు బాగా పాలు ఇస్తున్నాయి, కానీ పాలు పిండే వారికి సామర్థ్యం ఉండాలి. ఆవులు ప్రేమతో కార్చే పాలు మలమూత్రాలతో కలిసి కొట్టమంతా చిత్తడిగా తయారైంది. అక్కడ జారిపోకుండా జంకకుండా కాలు నిలపగలిగేవాడే లోనికి ధైర్యంగా వెళ్ళగలడు. పాలు పిండడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి స్థిరంగా కూర్చొని పిండగలిగేవాడే సమర్థుడు. ఆవుల చనుకట్లు, పొదుగు సీరలు బాగా బలిసి ఉండడం వల్ల వాటిని కేవలం వేళ్లతో కాదు 2 చేతులతో ఒకేసారి పట్టి లాగితే పాలధారలు కురుస్తూనే ఉంటాయి. ఈ విధంగా గోపికలు గోవుల యొక్క గొప్పదనాన్ని, ఆ పాలను పిండడానికి కావలసిన గొల్లవారి నైపుణ్యాన్ని చెబుతున్నారు. ఇక 7వ వాక్యం ఈ పాశురంలో చివరి పాదం. కుడుం నిరైక్కుం వల్లల్ పెరుం పశుక్కల్ నీడ్గాద శెల్వం నిరైందు, కుండలు నిండేలా పాలిచ్చే ఉదారమైన పెద్ద ఆవులు తరగని సంపదతో నిండి ఉంటాయి అని ఈ వాక్యానికి తాత్పర్యం. ఆవులు పాలు ఇవ్వడం ఎంత ఉదారంగా ఉందంటే గోపాలురు కుండలు పెట్టడం తీయడంలో మాత్రమే ఆలస్యం తప్ప పాలు కుండలు కుండలుగా పడుతూనే ఉంటాయి. కుండ పెట్టకపోతే పాలు నేలపాలవుతాయి కానీ ఆగవు. ఈ గోవులు కేవలం గడ్డి తిని బలిసినవి కావు. ఇవి శ్రీకృష్ణుని చేతి స్పర్శ, వేణుగాన మాధుర్యం చేత పెరిగినవి. అందుకే కృష్ణుడి ఔదార్యమే ఈ ఆవులకు కూడా అబ్బింది. చిన్న పిల్లలు కూడా వీటి పాలు పిండగలరు. ఈ ఆవులు ఇచ్చే సంపదలు నీడ్గాద శెల్వం అంటే ఒకనాడు ఉండి మరొక నాడు పోయేవి కావు. అది శాశ్వతమైన సంపద.
ఇలాంటి ఆవులు మా వ్రత ఫలితంగా రేపల్లెలో నిండుగా ఉంటాయి. మా వ్రతం వల్ల లోకమంతా పాడి పంటలతో తొలతూగుతూ ఉంటుందని గోపికలు ఈ పాశురాన్ని ముగిస్తున్నారు. ఈ విధంగా గోపికలు త్రివిక్రముని ఉత్తమత్వాన్ని కీర్తిస్తూ ఈ వ్రతం తమ కొరకే కాదు లోకక్షేమం కోసం చేయబడుతుందని నిరూపించారు. ఈ విధంగా 3వ పాశురంలో తమ వ్రత ఫలితంగా వర్షం ఎంత సమృద్ధిగా ఉంటుందో ఊహించారు. ఇక 4వ పాశురంలో ఆ వర్షానికి అధిపతి అయిన మేఘుడిని గురించి ప్రార్థిస్తున్నారు. అలిమలై కన్నా అని స్తుతించారు. కన్నా అంటే శ్రీకృష్ణ భగవానుడు కదా. అలిమలై కన్నా అంటే మేఘమని అర్థమట. కృష్ణ భగవానుని మరియు వర్షాన్నిచ్చే మేఘాన్ని ఒకే విధంగా భావిస్తూ ఆ మేఘాన్ని తమ నోము కోసం వర్షాన్ని కురిపించమని 4వ పాశురంలో వేడుకోబోతున్నారు గోపికలు. దాన్ని రేపు చూద్దాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.